హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చపాతీలు ఎప్పుడు చేసినా కూడా ఇలా పొంగుతూ సాఫ్ట్గా పొరలు పొరలుగా రావాలి అంటే ఇలా నేను చేసిన విధంగా చేసి చూడండి ఒకసారి. ఇలా చేసిన చపాతీలు ఒక రోజైనా కూడా మీకు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఇలా నైట్ చేసి పెట్టుకున్నట్టయితే మీరు ఏ టైంలో తిన్నా కూడా చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన చపాతీలు పిల్లలకి బాక్స్లో పెట్టినా కూడా చాలా ఈజీగా చింపుకొని తింటారండి. అంత బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము. దీనికోసం నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండి 3 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా పిండిలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు తగినన్ని నీళ్ళని వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. మీకు చపాతీలు మృదువుగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే గోధుమ పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకోండి. అప్పుడే మనకి చపాతీలు చేసుకుంటే చాలా బాగుంటాయి. కొంచెం గట్టిగా పిండిని కలుపుకొని చపాతీలు చేసుకుంటే మీకు కొద్దిగా చల్లారిన తర్వాత అవి గట్టిపడి చపాతీలు చింపుకొని తినేటప్పుడు బంక సాగినట్టుగా గట్టిగా ఉంటాయండి. అలా లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకొని 1 గంట అయినా నానబెట్టుకోవాలి పిండిని. ఇలా 1 గంట నానిన తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని ఇప్పుడు చపాతీ పీటను తీసుకుందామండి. ఆ చపాతీ పీట మీద ఇది రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇప్పుడు దీనికి కొద్దిగా పిండిని వేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం పెద్ద సైజులో చేసుకోండి చపాతీలు, మీకు ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఈ చపాతీ నిండా ఇలా రుద్దుకోవాలండి. ఇప్పుడు దీనిపైన పొడి పిండిని వేసుకోవాలి. కొంచెం మనం ఇలా వేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేది పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. సేమ్ మళ్ళీ పైన కూడా ఇలానే మడిచి కొద్దిగా ఆయిల్ వేసుకొని పొడిపిండిని వేసుకొని ఇప్పుడు మనం పొడిపిండిని వేసుకొని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనం చపాతీ చేసేటప్పుడు ఎంత పెద్ద చపాతీ చేస్తామో మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు అంత పెద్దగా వస్తుందండి. అలాగే కొంచెం మందంగా చేసుకోండి, మరీ పల్చగా రుద్దుకోకుండా. ఇప్పుడు చూడండి మనకి ఇలా ఉండాలి చపాతీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మరొక్కటి చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన పొడిపిండిని వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ పొడిపిండిని వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయండి, సాఫ్ట్గా వస్తాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు తెలియచేయండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ వీటిని రోల్ చేసుకుందాము. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా రుద్దుకోండి. మీకు ఈ చపాతీలు రౌండ్గా చాలా బాగుండాలి అనుకున్నప్పుడు ఇలా చేసిన తర్వాత దీనికి తగ్గట్టుగా ఒక మూతను తీసుకొని కట్ చేసుకోండి. అప్పుడు మీకు రౌండ్గా వస్తాయి. లేదు అలాగే తినేస్తాం అనుకునే వాళ్ళకి ఎలా చేసుకున్నా బాగుంటుందండి. ఈలోపు మనం పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత మనం చేసుకున్న చపాతీని ఇలా వేసి మనకు కింద వైపు కొద్దిగా కాలిన తర్వాత ఇలా మెల్లగా తిప్పి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పైన ఇలా మెల్లగా అనుకుంటుంటే మనకు చపాతీ అనేది పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి. మనకి ఇలా పొంగుతూ వస్తేనే లోపల పొరలు అనేవి విడిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చపాతీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకొని పైన కూడా ఆయిల్ వేసుకుందాము. చూడండి మనం చేసే విధానం బట్టి మనకు చపాతీలు ఇలా పొంగుతూ వస్తాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలాగా చేసిన తర్వాత మీరే అంటారండి చాలా బాగా వచ్చాయని. ఇలా మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో కాల్చుకొని ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇలా నైట్ చేసి పెట్టుకొని హాట్ బాక్స్లో పెట్టుకొని పొద్దున్నే తిన్నారంటే మీకు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పొద్దున్నే తినేటప్పుడు కొద్ది పెనం వేడి చేసుకొని ఒకసారి లైట్గా కాల్చుకున్నట్టయితే అప్పటికప్పుడు చేసుకున్న చపాతీలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయండి. మనకు చూడండి ఏ చపాతీ కూడా మనకి ఫ్లాట్గా రాలేదు, అన్నీ పొంగుతూనే వస్తున్నాయి. మనం చేసుకునే విధానం బట్టే మనకు చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే వద్దు అనకుండా తినేస్తారండి. పిల్లలు పొద్దున్నే హడావిడిగా ఏమీ తినకుండా వెళ్ళేటప్పుడు నైట్ ఇలా చేసి పెట్టామంటే రోజు మార్నింగ్ పాలల్లో వేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం చేసే ప్రతి చపాతీ ఇలా పొంగుతూ రావాలంటే తప్పకుండా నేను చేసిన విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇప్పుడు అన్నీ మిగతావన్నీ ఇలానే చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వేడివేడిగా సాఫ్ట్ చపాతీలు రెడీ అయిపోయాయండి. మనకి చపాతీలు పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి. మనకు లోపల చూడండి ఏ పొర కాపరే ఎలా ఉంది. మీరు ఇలానే లైట్గా కాల్చుకోండి. మీకు ఆయిల్ వేసి కాల్చుకోవడం ఇష్టం లేకపోతే డైట్ చేసే వాళ్ళకి
ఒకటి మెత్తటి క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో తడిపి పైన ఒత్తుకున్నట్టయితే అలా కూడా మీకు చాలా సేపు అయినా కూడా మెత్తగా స్పాంజిలాగా ఉంటాయండి ఈ చపాతీలు. ఇలా చేసిన చపాతీలు మనం చేపల కూరలో తిని చూడండి, చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోని ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. ఈ చపాతీలు మనం వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.